ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లనను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల విషయములో కోపగించుకోనని చెబుతున్న మాట మనం చదువుకున్నాము. దేవుని పిల్లలైన వారు దేవునికి విధేయులు కాక తమ జీవితంలో వారి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడు ఆది కాలములో జలప్రలయమును రప్పించినప్పుడు వారి విషయంలో అప్పుడే దేవుడు ఇక ఎప్పటికీ మీ మీద ఇలా కోపం తెచ్చుకోనని వాగ్దానం చేశాడు, లేదా ఒట్టు పెట్టుకున్నట్లుగా చూస్తాం. అదే వాగ్దానం లేదా అదే మాట జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలులతో నేను అప్పుడు అన్నాను కదా, మరలా చెబుతున్నాను, అదే మాట గుర్తు పెట్టుకో అని చెప్తున్నాడు. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలనను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి నేను చెబుతున్నానని చెబుతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, పర్వతాల వంటి శ్రమలు, మెట్టలు వంటి బాధలు, హింసలు నీకు సంభవించిన దేవుని కృప మనల్ని విడిచిపోదు. కాబట్టి దేవుణ్ణి వేడుకుంటే ఆయన మన మీద తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన తన కృపను మనకు తోడుగా ఉంచి మన ఎడల ఉన్నతమైన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనకి రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనకి విజయం కలుగుతుంది. తన బలహీనత విషయంలో ప్రార్థించిన పౌలుకు నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నేను నిన్ను బలపరుస్తానని ప్రభువారు చెప్పారు. అందులోకి మనము కూడా ఆయనను మన అవసరత దగ్గర ఆయనను వేడుకుందాం. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని బలపరిస్తే, ఆయన మన ఎడల కృప చూపిస్తే మనము సమస్తము చేయగలము. ఆయన మనకి సహాయము చేస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని ప్రేమించి మీ కోపాన్ని తీసివేసుకుని మమ్మల్ని క్షమించి మీ కృప చొప్పున నాయనా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయనా మరి మీరు మా మీద కృప చూపిస్తే నాయనా మేము రక్షింపబడతాము, మేము స్వస్థత పొందగలుగుతాము, విజయం పొందగలుగుతాము. నాయనా అట్టి బాధ్యత మీ పిల్లలకి దయచేయండి. మీ పిల్లలను వారికి కలిగినంతటిని దీవించండి. వీరి కుటుంబాన్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని మీరు దీవించండి. వీరు చదువుకుంటున్న చదువుల్లో, కావలసిన ఉద్యోగాల్లో, వారికి కలిగి ఉన్న వాటన్నిటిలో మీ దీవెనిమ్మని
నాయనా, వివాహాలు కాని వారికి వివాహము, గర్భము లేని వారికి గర్భఫలము, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, మీ పిల్లలకున్న ప్రతి సమస్యలో మీరు మీ పిల్లలకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.